స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 1018 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 76,293 పాయింట్ల వద్ద ముగిసింది. 310 పాయింట్ల నష్టంతో 23,071 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇవాళ సుమారు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన మదుపరుల సంపద ఆవిరైంది. ప్రతీకార సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతోనే భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ నిపుణులు సతీష్ కంతేటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సతీష్ గారు. స్టాక్ మార్కెట్ లో ఈ వరుస నష్టాల కారణాలేంటి? ముఖ్యంగా మనం గత 4-5 సంవత్సరాలు ఈ కోవిడ్ బుల్ మార్కెట్ తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. ముఖ్యంగా విదేశీ మదుపుదారులు ఈ రూపీ డాలర్ కి అగెనెస్ట్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్ట్రాంగ్ అవటం ఒకటి. ఇంకోటి మన దగ్గర కూడా ఎకానమీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో కొద్దిగా స్లో డౌన్ అవటం, బికాస్ ఆఫ్ విచ్ ఈ కంపెనీల పనితీరు కూడా అనుకున్న దానికన్నా కొద్దిగా తక్కువ ఉండటం అండ్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండటం. సో ముఖ్యంగా ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవటానికి ఇది కారణం. దానికి తోడు ఇప్పుడు ట్రంప్ ని ప్రధాని ఈ వారం కలుస్తున్నారు. ఈ వారం కలుస్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టారిఫ్స్ ఏమేమి వేయచ్చో ఇండియన్ ప్రొడక్ట్స్ మీద అని కూడా మార్కెట్ నర్వస్ గా ఉందండి. అయితే సతీష్ గారు, ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? అంటే టు అన్ ఎక్స్టెంట్ బ్రాడర్ మార్కెట్ కరెక్షన్, అంటే మనం మెయిన్ ఇండెక్స్ లార్జ్ క్యాప్స్ కన్నా చూస్తే స్మాల్ మిడ్ క్యాప్స్ లో కొద్ది కరెక్షన్ కొద్దిగా ఎక్కువ అవుతున్నట్టు చూస్తున్నాము. అది ఇంకొంత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ స్పేస్ లో లిక్విడిటీ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అండ్ ఈ మార్జిన్ ఫండింగ్ వల్ల సెల్లింగ్ ట్రిగర్ అయితే కనుక కొద్దిగా ఫాస్ట్ గా పట్టడం జరుగుతుంది. సో మన వ్యూలో మీడియం టర్మ్ లో మార్కెట్ ఇంకా లోవర్ లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాం. ఓకే. అయితే సతీష్ గారు, జనరల్ గా అప్స్ అండ్ డౌన్స్ రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ట్రేడర్స్ అయితే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే గత ఫ్యూ కరెక్షన్స్ లో లాగా 21 లో 22, 23 లో మనం చూసిన కరెక్షన్స్ కి భిన్నంగా ఇది దానికన్నా పెద్దగా కరెక్షన్ ఉంది. కాబట్టి అప్పుడు ట్రేడర్ స్టాప్ లాస్ పెట్టుకోకపోయినా మళ్ళీ వెంటనే స్టాక్స్ రికవర్ అవటం చూశారు. కాకపోతే ఈసారి కొద్దిగా ఎక్కువ టైం పట్టొచ్చు, ఎందుకంటే ఎకానమీ కూడా రికవరీ పదంలో ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి. సో ట్రేడర్స్ వరకు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని మనం సూచిస్తున్నాము. మదుపర్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు వరకు అయితే కనుక ఈ సంవత్సరం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం త్రూఅవుట్ దిస్ ఇయర్ కొద్దిగా అమౌంట్స్ మార్కెట్ లో సెలెక్టివ్ గా పెట్టుకోవచ్చు అన్నది మన వ్యూ. బట్ షార్ట్ టర్మ్ కి డబ్బులు అవసరం అయితే కనుక ఎనీ షార్ప్ రికవరీ ఉంటే కనుక కొద్దిగా డబ్బులు రైజ్ చేసుకుంటే బెటర్ అని మనం సూచిస్తాం. ఓకే, ధన్యవాదాలు సతీష్ గారు.